అరే నాకున్న టైంలో సగం నువ్వు తీసుకో, సగం నువ్వు తీసుకో. ఏంటి మావ నన్ను అసలు పట్టించుకోవడం లేదు అంతేలే. నీ కొత్త ఫ్రెండ్స్ దొరికారుగా ఇంకా నన్ను ఎందుకు పట్టించుకుంటావులే. నిన్ను వాడాలంటే నేను అంకులే ఉండాలి రా, దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి నా పరిస్థితి అప్పుడెప్పుడో ఇన్స్టాల్ చేసావు, ఇప్పుడు దాకా ఓపెన్ కూడా చేయలా. ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి? మరి నేను వీళ్ళెవ్వరు లేకపోయినా నేను ఉండగలనేమో కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. అసలు నా ఎట్లా కలు ఎందుకు ఏడుస్తున్నావురా? స్టార్టింగ్ లో నా పిల్ల ఒకరిని పరిచయం చేసి నా బెస్టీ అని చెప్పింది మావా. మరి ఇంత చిన్నదానికి ఎవరన్నా ఏడుస్తారా? ఇప్పుడు నన్ను బెస్టీ ఆయన లవర్ అంటుంది. ఆ ఫోన్ పక్కన పెట్టి బుద్ధిగా చదువుకో, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు. నా చెవులో గుబిలి తీస్తా, 20 రూపాయలే. పోరా పనికి మాలవాడా. జుట్టుకి నూనె రాసుకోలేకపోతే బట్టతలు వచ్చింది. ఏంటండి పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు రాలేదు? అదే అండి మీ మనవడు. పెళ్లి చూపులు నా మనవడికి కాదండి, నాకే. ఐఎమ్ జస్ట్ 22 years old. బాలబట్ట. 24 గంటలు టీవీ చూడమాకరా, కళ్ళు దెబ్బతింటాయి. ఇవి ఎన్ని వేళ్ళు? 100 వేళ్ళు. 3 కళ్ళ జోళ్ళు పెట్టినా నీకు కనపడటం లేదంటే నీ కళ్ళు కాకులు. డాక్టర్ అలామాకండి డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్. కళ్ళు లేకుండా ఈ ప్రపంచాన్ని ఎలా చూడమంటారు? ముక్కుతో చూడు. పళ్ళు పుచ్చిపోతాయి. కంగ్రాచులేషన్స్, నువ్వు మేనేజర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యావు. ఇంకెప్పటి నుండి నీ కింద పనిచేసే వాళ్ళతో నవ్వుతా పలకరించాలి. ఏది ఒకసారి నవ్వు. అరే మావా నువ్వా? ఎన్ని సంవత్సరాలైంది మావా మనం కలిసి. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా మావా, నువ్వు ఎలా ఉన్నావు? నేను సప్లైలు క్లియర్ చేయట్లేదని మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి తరిమేశారా. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక రోడ్డు మీద పడుకుంటున్నాను రా. నేను ఎక్కడ డబ్బులు అడుగుతానేమోనని నా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వనేమోనని నా పిల్ల నన్ను వదిలేసిందిరా. ఇంకా నేను ఎందుకు బతకాలి అని జస్ట్ ఇప్పుడే విషం తాగాను రా. పోనీలే. ఇంకెప్పుడు ఎవరిని ఎలా ఉన్నావు అని అడగండి రా. హాయ్ గర్ల్, you are so beautiful and hot. I love you. Come kiss me. Send me your photos. Give me your number. I am video call. నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. విల్ యు మ్యారీ మీ? నేను నిన్ను వాడుకొని వదిలేస్తా, ఒక ఛాన్స్ ఇస్తావా? పర్మిషన్ గ్రాంటెడ్. యు ఆర్ మై ఫస్ట్ లవ్. నేను నిన్ను తప్ప ఇప్పటిదాకా ఇంకెవ్వరిని లవ్ చేయలేదు. నీ టోకెన్ నెంబర్ 27. నీకన్నా ముందు 26 మందిని మోసం చేశా. సేమ్ ప్రాసెస్, వాడుకుని వదిలేయడమే. నేను నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నేను నీ చెవులో పువ్వు పెట్టి వేరే దాంతో చెక్కేస్తా. ఇవాళ ఆఫీస్ లో ఫస్ట్ రోజు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు న్యూ జాయినింగ్? అవునండి. హాయ్, మై నేమ్ ఇస్ ప్రియా. ఆసిఫ్. ఫస్ట్ రోజు కదా కొంచెం టెన్షన్ గానే ఉండిద్దిలేండి, మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. అవునా? థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ నా. నేనంతే అండి. ఏ అమ్మాయినా నాతో కాసేపు మంచిగా మాట్లాడితే దాన్నే ప్రేమ అనుకుని ఉన్నవి లేనివి ఊహించుకుని మరీ లవ్ లో పడిపోతా ఉంటా. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు లేకుండా నేను బతకలేను. అదంతా నాకు తెలియదు. మర్యాద లవ్ చేస్తావు, లేకపోతే కాల్చుకొని చచ్చిపోమంటావా? హే న్యూ జాయినింగ్, వెల్కమ్ టు ఆఫీస్. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. అరే మామ, సడన్ గా వెనక్కి తిరగ మాకు. నీ వెనకాల కత్తి లాంటి ఫిగర్ ఉందిరా. ఏరా నువ్వు చెప్పింది ఈఎంఐ గురించేనా? ఈఎంఐ గురించే కాదా? చెప్పరా బాబు, టెన్షన్ గా ఉంది. ఈఎంఐ గురించే కాదు. బేబీ చాలా రోజులైంది కదా, ఒక్కసారి. చిలిపి అన్ని పెళ్ళిన తర్వాతే. బేబీ ప్లీజ్ బేబీ, ఒక్కసారి చూపి బేబీ, ఇంకెప్పుడు అడగను. ఓకే వెయిట్.
రారా నా చూడరా చూడు అంకుల్ కొంచెం పైకి. హలో బేబీ, ఏం చేస్తున్నావు? నా ఫ్రెండ్తో కలిసి మా ఇంట్లో ఐపీఎల్ చూస్తున్నా. మరి నేను ఎక్కడుంటే ఏం చేస్తావు? నీతో కలిసి ఐపీఎల్ చూస్తా. ఒకవేళ కరెంట్ పోయి టీవీ ఆగిపోతే ఏం చేస్తావు? నా ఫోన్లో ఐపీఎల్ చూస్తా. మరి నీ ఫోన్ లో నెట్ అయిపోతే ఏం చేస్తావు? నీ ఫోన్లో ఐపీఎల్ చూస్తా. నా ఫోన్ కింద పడి పగిలిపోయింది అనుకో, ఏం చేస్తావు? బైక్ మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి స్టేడియంకి వెళ్ళి మరీ ఐపీఎల్ చూస్తా, కానీ ఐపీఎల్ చూస్తా. అరే మామ, అక్కడ ఎవరో ఉన్నారా? అయితే వెళ్ళి మాట్లాడరా. నీ అబ్బాయి నేను చెప్పే దయ్యం గురించి రా. హలో, అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటి నీ పేరు అమ్మా, మరింటి పేరు అమ్మా? ఒకవేళ ఇది ఎవరు నన్ను కలిసిందనుకో, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటుందో తెలుసా? హలో, ఐఎమ్. ఒకవేళ సార్ దీనికి అటెండెన్స్ వేస్తే సురేష్ ప్రెజెంట్ సార్. సుశీల ప్రెజెంట్ సార్. అన్న ఆ పుచ్చకాయ ఎంత? కాయ 100 రూపాయలు. 100 అంటే ఎక్కువలే కానీ కొంచెం తగ్గించి చెప్పు. సర్లే 15 రూపాయలు తగ్గించివ్వు. వద్దులే అన్న, 100 రూపాయలకే ఇచ్చేయి. ఏం లేదురా, బోర్ కొడుతుంది, బయటకు వచ్చా. అన్న రాయన్న, మా షాప్ లో బట్టలు తీసుకో, బాగుంటాయి. ఆహా లేదన్న, బట్టలు కొనడానికి రాలేదు. అన్న షర్టు ప్యాంట్ 500 వస్తాయి రా అన్న. ఆహా వద్దన్న. బాబు, షర్ట్ కొంటే పన్నెండు ఫ్రీ, ప్యాంట్ కొంటే డ్రాల్ ఫ్రీ. రా లోపలికి. నా షాప్ లో బట్టలు తీసుకో. ఓరి మీ అమ్మ గడుపులో మాట, నేను బట్టలు కొనడానికి రాలేదురా. నా షాప్ లో బట్టలు తీసుకో. 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 ఉన్న బట్టలు లాగేసుకుని కొత్త బట్టలు కొనుక్కోమంటారేంట్రా? అన్న కళ్ళజోడు తీసుకో అన్న, హీరోలా ఉంటావు. నీ అబ్బరే నాన్న నీకు విషయం చెప్తా, కోప్పడవుగా. చెప్పరా చెప్పు